Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, నిన్న వర్క్ ఆర్డర్ వేసేదాని గురించి చూసాము. ఇప్పుడు క్లోజ్ చేయడం గురించి చూస్తున్నాము. ఇది వచ్చి మనకు MOA అనేసి యాప్ ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. ఇది చూసారంటే మనకు ఇక్కడ మనం కానీ మన స్టాఫ్కి అసైన్ అవుతుంది వర్క్స్ అనేది, టాస్క్ అనేది. ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ FOA అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై టాస్క్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి అసైన్ అయిన వర్క్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఏదో ఒక దాన్ని మనము ఏ వర్క్ అయితే మనం క్లోజ్ చేయాలనుకుంటామో ఆ వర్క్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లోడ్ అవుతుంది అది మొత్తం డీటెయిల్స్ మనకు. ఇక్కడ మన డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఎవరిదైతే మనం క్లోజ్ చేయాలనుకున్నామో అవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకునేసి ప్రాసెస్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఇక్కడ మనకు ఫాల్ట్ క్లియరెన్స్ కోడ్ ఇవన్నీ వస్తుంది చూసారా. ఇవన్నీ మనకు 1 by 1 మనం చెక్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ స్ప్లిటర్ వెండర్ అంటే ఎవరి దగ్గర నుంచి మనం స్ప్లిటర్ బై చేస్తున్నాం వాళ్ళది స్ప్లిటర్ టైపు 1:2 1:4 అనేసి స్ప్లిటర్ నంబరు, నెక్స్ట్ స్ప్లిటర్ పోర్టు, నెక్స్ట్ కింద ఇన్పుట్ అంటే మన స్ప్లిటర్ లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా మనకు ఆటోమేటిక్ తీసేసుకుంటుంది, దాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కిందకి వచ్చామంటే ఇక్కడ మనం ఫోటో తీయాలండి. అంటే ఫోటో అనేది స్ప్లిటర్ యొక్క ఫోటోనే, ఇది ఒక ఫోటో OLT FDP అనేసి ఉంది కదా, ఇక్కడ టేక్ ఏ ఫోటో క్లిక్ చేసి ఒక ఫోటో తీసుకున్నామంటే ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ అంటే ఆ లొకేషన్ అనేది ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. లాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇస్తాం. ఇక్కడ కింద నెక్స్ట్ ఇచ్చామంటే నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ ఇన్పుట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు మనము. పైకి వెళ్ళినామంటే ఇక్కడ డివైస్ నేమ్ అంటే మనం ఏ బ్రాండ్ అయితే మనం పెడుతున్నామో దాని యొక్క డీటెయిల్స్, డివైస్ పోర్టు, నెక్స్ట్ అప్లింక్ డివైస్ టైపు అంటే స్ప్లిటరా క్యాబినెట్ ఏమనేది, నెక్స్ట్ అప్లింక్ డివైస్ నేము, నెక్స్ట్ అప్లింక్ డివైస్ పోర్టు, ఇవన్నీ ఆటోమేటిక్ తీసుకుంటుంది. నెక్స్ట్ కింద కూడా మనం ఇంకొక ఫోటో అనేది తీస్తాము. ఫోటో తీసిన తర్వాత కింద కస్టమర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే ఇస్తాము, లేకపోతే నెక్స్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్లో సబ్మిట్ చేసిన డేటా అంతా ఇక్కడ వస్తుంది మనకు. ఈ ఓడి డాక్యుమెంట్ అనేది ఓడి కలెక్షన్ అనేది నిన్న మనము ఆ అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది SR నో అని పెట్టాము. మనం పేపర్లెస్ సెలెక్ట్ చేసాం కాబట్టి అది అవసరం లేదు, అక్కడ అది అడగదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ కోడ్ అనేది FTTH ఎక్స్చేంజ్ కోడ్ అనేది మనం సెలెక్ట్ చేసామంటే ఈ ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ మనం మీది ఒక 7-8 OLTలు ఉంటే ఆ OLT లొకేషన్స్ అన్నీ చూపిస్తాయి, ఆ లాటిట్యూడ్ చూపిస్తాయి. అవి కూడా మనకి ఏదైతే ఉందో ఆ లొకేషన్ది సెలెక్ట్ చేసుకుంటాం. పైన కావాలంటే సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు మనం. పైన సెర్చ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో సెర్చ్ చేస్తాము. సెర్చ్ ఇచ్చిన తర్వాత కింద మనకు నేమ్స్ అవి చూపిస్తాయి, కోడు, నెక్స్ట్ ఫ్రాంచైజీ కోడు, అవన్నీ కూడా మనకి ఇక్కడే టోటల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి ఇక్కడ. అది అయిన తర్వాత ఇక్కడ మనము OLT నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ మైల్ అనేది టిప్ ఎవరు అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ టిప్ నేమ్ అనేది ఇక్కడ కింద ఇస్తాము. అంటే టిప్ వస్తుంది, టిప్ ఓనర్ అనేది నెక్స్ట్ అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ర్యాక్ నెంబరు, ఫ్రేమ్ నెంబరు, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ తీసుకుంటుంది. భారత్ ఫైబర్ OLT టైపు, నెక్స్ట్ EMS పోర్ట్ అనేది మనం పైన ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని కింద వస్తుంది. OLT IP వచ్చేస్తుంది. నెక్స్ట్ ONT పవర్ లెవెల్ మనం ఇక్కడ ఇస్తాం. పవర్ లెవెల్ ఇప్పుడు నేను 18 ఇచ్చి మీకు చూపిస్తున్నాను. 18 ఇస్తే మనకు యాక్సెప్ట్ చేయదు చూడండి. ఇక్కడ నేను డన్ ఇస్తాను. డన్ ఇచ్చినా మనకు తీసుకోదు. ఎందుకు అంటే ఇక్కడ మనం OLT పవర్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది మనకు -25 నుంచి 0 లోపల ఉండాలి మనకు. కాబట్టి ఇక్కడ నేను 20 ఇచ్చి చూపించాను మీకు, 18 ఇచ్చాను ఇంతకుముందు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ 15 కూడా ఇచ్చాను, తీసుకోలేదు. ఇప్పుడు మైనస్లో ఇస్తాను. అదే నేను మైనస్ అనేది మనకు కీప్యాడ్లో డాట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినారంటే వస్తుంది -18 ఇస్తే యాక్సెప్ట్ చేసింది చూడండి ఇప్పుడు. నెక్స్ట్ దాని కింద ఇన్నర్ వీలాను
అంటే వాయిస్ ఇన్నర్ వీలాన్ 1849 1829 అనేది సెలెక్ట్ చేసుకోవాలి వాయిస్ వీలాన్. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ఇన్నర్ వీలాన్. నెక్స్ట్ ఇప్పుడు ఓఎన్టీ కంపెనీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం, మోడలు అండ్ ఏ కంపెనీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఆల్ఫోన్, డీబీసీ, సైరోటెక్, దీంతో ఏదైతే మనది ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ పైన ఉండేది ఏది కాలేదంటే అదర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సిపిఈ మ్యాక్ ఐడి, అంటే మ్యాక్ ఐడి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ పైన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ ఇన్నర్ వీలాన్ 1849 ఉంది కదా, ఇక్కడ 1849 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ఇన్నర్ వీలాన్. ఈ బ్రాడ్బ్యాండ్ ఇన్నర్ వీలాన్ అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనకు ఏదైతే ఎంటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఆటోమేటిక్ చూపిస్తుంది మనకు. ఆ వీలాన్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేస్తే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే మ్యాక్ ఐడి అనేది ఉంది కదండి, ఈ మ్యాక్ ఐడి అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్ ఐడి ఎంటర్ చేస్తాము. మ్యాక్ ఐడి మొత్తం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత దాని కిందే మనకు సీరియల్ నంబర్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ మ్యాక్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అది కూడా మీకు స్కాన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఎంటర్ చేసాము. ఇక్కడ ఇప్పుడు మనము సీరియల్ నెంబర్ని స్కాన్ చేస్తాం. పక్కన సీరియల్ నెంబర్ అనేది ఉంది కదా, దాని పక్కన ఉన్న దాన్ని స్కాన్ చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది వచ్చింది. సీరియల్ నెంబరే కాదు, మ్యాక్ ఐడి అనేది స్కాన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనము మోడలు, అంటే ఇది వచ్చి క్లిప్ అనేది మన టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ పెడుతున్నామా లేదా, ఒకవేళ వాళ్ళకు పెడితే దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ మనం అది అవసరం లేదు. ఇక్కడ మనకు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. సీరియల్ నెంబర్ ఇక్కడ నేను స్కాన్ చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా మీకు అదే విధంగానే వస్తుంది. ఇక్కడ కింద ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ అనేది స్కాన్ అయింది. స్కాన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము పైకి వెళ్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే ఇన్స్టలేషన్ రిక్వైర్డ్ నో అనేసి ఉంది. నెక్స్ట్ స్టేట్ అవన్నీ ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేస్తాం. అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. అది సెలెక్ట్ చేసిన తర్వాత కొద్దిగా స్లోగా లోడ్ అవుతుంది. డిస్ట్రిక్ట్, నెక్స్ట్ బ్లాక్, ఇవి 1 by 1 మనము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇవన్నీ అవసరం ఏదైనా ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. ఫోటో అనేది లాస్ట్లో అది కూడా అవసరం లేదు, మనం ఏమి ఫొటోస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ టైప్ వేరే ఏదైనా రిక్వెస్ట్ ఏదైనా ఉంటే, ప్లాన్ చేంజ్ లాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ రిక్వెస్ట్ టైప్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ పైన మనకు ఇక్కడ మ్యాక్ ఐడిలో మనం చూసామంటే ఈస్ట్ అనేది ఇవ్వలేదు, కాబట్టి 2 క్యారెక్టర్స్ వన్స్ మనము మ్యాక్ ఐడిలో ఈస్ట్ అనేది సబ్మిట్ చేస్తాము. ఓకేనా, అంటే ఈ పైన ఉంది చూసారా మ్యాక్ ఐడి, ఇక్కడ 2 digits వన్స్ ఈస్ట్ అనేసి పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇవి పెట్టిన తర్వాత కిందకు వచ్చేసి సబ్మిట్ ఇస్తాం. సీరియల్ నంబర్ ఎంటీ ఉందనేసి వచ్చింది. ఇక్కడ మిస్ అయిన సీరియల్ నెంబరు, దాన్ని సీరియల్ నెంబర్ని స్కాన్ చేసాము. స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చేసి సేమ్ మళ్ళీ సబ్మిట్ ఇచ్చాము. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆర్ యూ షూర్ టు ప్రాసెస్ అనేసి వచ్చింది కదా, ఎస్ అనేసి సబ్మిట్ చేస్తాము. ఎస్ ఇచ్చిన వెంటనే లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది.